హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మీకు చాలా ఈజీగా రుచిగా చేసుకుని టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా చాలామందికి బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తే తినడం మానేస్తూ ఉంటారు. అలా ఉప్మా కాకుండా ఇలా నేను చూపించిన ప్రకారం టమాటా బాత్ చేసి పెట్టండి. ఉప్మా తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. టమాటా బాత్ చేసుకోవడానికి వచ్చేసి ముందుగా పొయ్యి మీదలో ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు అనేది యాడ్ చేసుకొని, ఒక స్పూన్ శనగపప్పు, అలానే వచ్చేసి ఒక స్పూన్ పల్లీలు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీరు పల్లీలు ఎక్కువగా తింటే పల్లీలు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కచ్చా పచ్చా నూరుకున్న అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత, అలానే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక చిన్న క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత, ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నసన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువగా కూడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే ఆలుగడ్డ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం మెయిన్గా కావాల్సింది టమాటానండి. ఇక్కడ నేను వచ్చేసి 2 టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు టమాటా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటా పీసెస్ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బఠానీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి పచ్చి బఠానీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కల్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 5 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపించే గ్లాస్ తోటి 1 గ్లాస్ రవ్వ అనేది తీసుకున్నాను. ఈ గ్లాస్ రవ్వకి 3.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే 3 గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ పడుతుంది. ఇలా 3.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇలా వాటర్ మొత్తం మరిగేటప్పుడు మనం ఏదైతే గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ రవ్వని ఇక్కడ కలుపుతూ పోసుకోవాలండి. ఇక్కడ మీకు చూపించే విధంగా కలుపుతూ రవ్వ అనేది పోసుకోవాలి. లేకపోతే ఉండలు అనేది కడుతుందండి, టేస్ట్ అనేది మారుతుంది. మొత్తం పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, ఎలా గట్టిగా వచ్చేసిందో. ఇప్పుడు దీని మీద వచ్చేసి ఒక 2 స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూసారండి ఎలా ఉందో. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే మనకి ఇక్కడ టమాటా బాత్ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఈజీగా టమాటా బాత్ ఎలా రెడీ చేసుకోవాలో. ఈ టమాటా బాత్ అనేది వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే ఎవరైనా ఈజీగా తినేసేస్తారు. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.